దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలమున మీతో కలిసి ఈ వర్తమానాలు అందించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఒంగోలు కరుణా కాలనీ నందు ఈ యొక్క వర్తమానాలు సిద్ధపరచబడి మీకు అందిస్తూ ఉన్నాము. మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఉదయకాలపు ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు మీకు, మీ కుటుంబాలకు, సంఘాలు కూడా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. మీ ఫోన్ కాళ్ళు, మీ మెసేజ్లు ప్రియులారా మేము చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రార్థన అవసరత కలిగిన వాళ్ళు మా ఫోన్ నెంబర్కు మీరు సంప్రదించండి. మంచిది. ఈ రోజున ఉదయకాలము లేచి మీరు ప్రార్థన చేస్తున్నారు పడకల మీద. మీ పిల్లలు, మీ ఇంటి వారందరూ కూడా కూడి ప్రార్థించండి. ఈ రోజున ఈ వాగ్దాన సందేశాల్లో, గచ్చమని వాగ్దాన సందేశాల్లో 128వ కీర్తన 2వ వచనములో 2వ లైన్ను మనం చూద్దాం. 2వ లైను, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియులారా, ఈరోజు ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో దేవుడు ఇస్తున్న ఈ వాగ్దాన సందేశం ఏమిటంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. పడక మీద కన్నీరు కార్చావు, పడక మీద దిగులుగా ఉన్నావు, పడక మీద నిరాశగా ఉన్నావు, పడక మీద నీవు, నీ భార్య ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకొని, పిల్లల ముఖాలు చూసుకొని, ఈ కష్టము గట్టెక్కేది ఎలాగా, ఈ కన్నీటిలో విడుదల నొందేది ఎలాగా, ఈ బాధలు, సమస్యల్లో నుండి మేము తేరుకునేది ఎలాగని మీరు ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఈ సందేశాల ద్వారా. మీరు ధన్యులండి. ఉదయకాలం మీరు ధన్యులమ్మ. ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు వింటున్న మీరు, ఈ సందేశాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ధన్యులు, మీకు మేలు కలుగును. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతముల నుండి ఈ వర్తమానాలు వింటున్నారో మీరు ధన్యులమ్మా, ధన్యులయ్యా. తోటి దైవ జనాంగమా, మీరు ధన్యులు, మీకు మేలు కలుగును, మీకు మేలు కలుగును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలం పడకల మీద మ్రోకరించి ప్రార్థన చేస్తున్నా మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మీకు మేలు కలుగును, పిల్లలకి మేలు కలుగును, సంఘానికి మేలు కలుగును, కుటుంబానికి మేలు కలుగును. గెచ్చమనే వాగ్దాన సందేశాల ద్వారా ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. మీకు మేలు కలుగును. దేవుడు మేలులు చేసే దేవుడు. ఆయన మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇలాగ రాయబడుతూ ఉందండి. రాబోవు కాలమున నీకు మేలు కలుగునని నమ్మిక అన్నది. స్తోత్రం, హల్లెలూయా. రాబోవు కాలం అంటే ఈ ఉదయకాలమున లేచావు, ఇదిగో ఉదయకాలం నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు. ఈ ఉదయకాలమున ఈరోజు, రేపు రాబోవు కాలం, రేపు రాబోవు కాలం నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగును. ఈ జకరియా 8:15లో కూడా మనం చదువుకున్నప్పుడు, ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను. అంటే అర్థం ఏమిటంటే, దేవుని ఉద్దేశం ప్రియులారా, నీకు మేలు చేయాలి రాబోవు కాలములో. ఉదయకాలం పడకల మీద నుంచి మీరు బయటికి వెళ్ళబోతున్నారు. రాబోవు రేపు కాలము, ఈ కాలమున జకరియా 8వ అధ్యాయం 15వ వచనములో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అదేమిటంటే, నీకు మేలు చేయాలని. నీకు మనుషులు కీడు చేయాలనుకుంటున్నారు, అయిన వారు కీడు చేయాలనుకుంటున్నారు, సమాజము, సంఘము నీకు కీడు తలబెట్టారు. నా దేవుడు ఈరోజు అంటున్నాడు ప్రియులారా, ఆయన రాబో కాలములో ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నదంటే, దేవుని ఉద్దేశ్యము నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగును. దేవుడు మేలు చేయబోతున్నాడు. మిత్రమా, సహోదరి సహోదరుడా, ఈరోజు నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఆయన నీకు మేలు చేయబోతున్నాడు. ఏ మేలు కోరుకుంటున్నావో, ఏ మేలు కావాలనుకుంటున్నావో, ఏ మేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ మేలు విశ్వాసం ఉంచు. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ ప్రయాణం పట్ల ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశం మంచి ఉద్దేశము. ఆయన నీకు మేలు చేస్తాడు. ఏ మేలు ఆగిందో ఆ మేలుని జ్ఞాపకం చేసుకొని అది జరిగించేయా అని ఉదయకాలమున నువ్వు మ్రోకరించి ప్రియులారా, నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ ప్రియబిడ్డలు మ్రోకరించారు ప్రభువా. తండ్రి, మీ ఉద్దేశం వారి పట్ల మేలు చేయయ్యా. నీ ఉద్దేశం వారి పట్ల కీడును తొలగి అయ్యా. వారు ఏ మేలు కోరుకున్నారో, ఏ మేలును ఆశపడుతున్నాడో ఆ మేలును జరిగి అయ్యా, ఆ మేలును కొనసాగి అయ్యా.
మహాకృపతో నింపి అభిషేకించమని యేసునామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం ఇదే సమయాన్ని కలుసుకుందామండి.